మార్కాపురం జిల్లా కనిగిరిలో నెల 14న 6వ తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో తమ కుమారుని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తౌషిక్ కుటుంబ సభ్యులకు ముస్లింలు మద్దతు తెలిపారు. ఒంగోలు బస్టాండ్ నుంచి పామూరు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. తౌషిక్ మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. నవోదయ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్నారు సార్. 6th క్లాస్. మా బాబు చనిపోయి 8 days అవుతుంది సార్. ఇప్పటికి ఒక్క యాక్షన్ తీసుకోలేదు సార్. వాళ్ళేమో చంపిన వాళ్ళు తిరుగుతా ఉన్నారు సార్. మా బాబు చనిపోయాడు 8 రోజులు అవుతుంది. మా బాబుని చంపిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి ఆ స్కూల్ రద్దు చేయాలని కోరుకుంటున్నాను సార్. 7 రోజుల నుంచి తల్లిదండ్రులు అన్నం నీరు లేకుండా అయ్యా మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి, నా బాబు చనిపోయాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఇలాంటి పరిస్థితి ఇంకే విద్యార్థికి రాకూడదు. వాళ్ళ ఆరోగ్యం ఇంకో విద్యార్థికి ఇంకా తల్లికి జరగకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో వీళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తామన్నా వాళ్ళు ఒప్పుకోలేదు. 85,000 సంవత్సరానికి ఫీజు కట్టుకొని చెల్లిస్తాను. ఆ స్కూల్లో 55 మందికి అడ్మిషన్ అని చెప్పి 400 మందిని అడ్మిషన్ తెలియకుండా అడుగుతున్నారు సార్. ఎవరు వచ్చి పేరెంట్స్ చేర్పించినా 50 మంది మాకు 30 మంది అని చెప్తారు. అక్కడ రికమెండేషన్ కూడా పిల్లలు వేసుకోరు. మేము కోచింగ్ అని చెప్పి చిన్న మధ్యలో స్కూల్లో పేరు రాపించుకొని చేర్పించుకుంటాం పిల్లల్ని. పిల్లడు 14/2/2026 నా పిల్లడు 5 గంటల 8 నిమిషాల 1 సెకండ్ కూడా ఫోన్ మాట్లాడాడు. ఫోన్ మాట్లాడిన నిమిషానికి చనిపోయి ఉన్నాడని సీసీ ఫుటేజ్ లో నేను నిర్ధారించడం జరిగింది. సీసీ ఫుటేజ్ నా కాడ పూర్తిగా ఎవిడెన్స్ నా కాడ ఉన్నాయి. కానీ ఆ యాజమాన్యం మీద కానీ ఆ మర్డర్ చేసిన వాళ్ళని కానీ చంపిన వారిని కానీ ఎవరికి ఈ రోజుకి అదుపులో తీసుకోలేదు.